బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం సోరియాసిస్, ఇది అతి భయంకరమైనటువంటి చర్మ వ్యాధి. ఇది సమాజంలో చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది సాధారణంగా ఏంటంటే చర్మం మీద పొలుసులు ఊడిపోతున్నట్టుగా వస్తూ ఉంటుంది. ఇది 70 టైప్స్ ఉంటుంది ఇందులో. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా మనం అంటూ ఉంటాం. మన చర్మం మీద ఉంటుంది. తర్వాత కొంతమందిలో చేతులు, అరికాళ్ళు, అరిచేతుల్లో ఉంటుంది. కొంతమందికి స్కాల్ప్ సోరియాసిస్ అంటే తల భాగంలో ఉంటూ ఉంటుంది. అలాగే వివిధ ఏరియాల్లో ఉంటుంది. రకరకాలుగా ఉంటుందన్నమాట. ఈ సోరియాసిస్ అనేది 70 రకాలు అని చెప్పుకున్నాం. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పుకున్నాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేటువంటి 2 ఉంటాయి. అందులో తెల్ల రక్త కణాలు మన తెల్ల రక్త కణాలను తినేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే రక్షణ వ్యవస్థ కింద పనిచేసేటువంటి వ్యవస్థ వాటిని తినేస్తూ ఉంటుంది అన్నమాట. దాంతో మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయి మన శరీరంలో ఉన్నటువంటి 26 పొరలు వాళ్ళల్లో మనకి 26 రోజుల్లో ఒక సైకిల్ అవుతుంటే వాళ్ళల్లో 4 డేస్లోనే ఒక సైకిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. దీన్నే మనం సోరియాసిస్ అంటాం. దీనికి కరోనా ముందర, కరోనా తర్వాత అని 2 దశల కింద చెప్పుకోవచ్చు. కరోనా తర్వాత చాలామందిలో ఈ కరోనా వ్యాక్సిన్స్ వల్ల వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయి వాళ్ళల్లో అంతకుముందు చిన్న మొత్తంలో ఉన్నటువంటి ఈ సోరియాసిస్ అనేటువంటిది కొంతమందిలో ఉధృత రూపాన్ని, అంటే దగ్గర మన సమాజంలో 15 నుంచి 20% మందికి ఈ రోజున ఈ సోరియాసిస్ బారిన పడుతూ ఉన్నారనమాట. మనం ఎక్కువ మంది మన వైద్య వెల్నెస్ సెంటర్కి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది బాగా ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఈ డీప్ టిష్యూ మసాజ్ తోటి పాటుగా కపింగ్ థెరపీ అంటే హిజామా ద్వారా కూడా, ఇంకా మీరు మిగిలిన ఏ మందులు వాడినా కూడా ఇది కొంత మాత్రం శాంతిస్తూ ఉంటుంది, మరలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కానీ మన దగ్గర ఈ కపింగ్ తర్వాత ఈ డీప్ టిష్యూ మసాజ్ ఈ కాంబినేషన్లో దీన్ని ఉపయోగించి దీన్ని తగ్గిస్తూ ఉన్నాం అనమాట. ఇది మరలా మనకి జీవితంలో మళ్ళీ తిరిగి రాదు, 100% క్యూరబుల్ అనమాట. ఇదే కాకుండా మనం వేరే కొన్ని హెర్బల్ మన ఇంట్లో సొంతంగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. అలాగే కొన్ని వనమూలికలు ఉన్నాయి. ఆ వనమూలికలు కూడా మనం ఏ రకంగా మనం ఉపయోగించుకుంటే దీని యొక్క ఉధృతిని తగ్గించవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఫస్ట్ మనం స్నానం చేయడానికి ఒక మందుని అయితే తయారు చేసుకుందాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే భావంచాలు 1 కేజీ తీసుకోండి. మీకు ఏ ఆయుర్వేద షాపులోకి వెళ్ళి అడిగినా సరే మనకి ఈ పదార్థాలు అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. భావంచాలు అనేవి 1 కేజీ. అలాగే ఖర్చూరాలు అని ఇవి సన్నగా ఉంటాయి అన్నమాట, ఇలా రౌండ్గా ఉంటాయి పీసులాగా. ఈ ఖర్చూరాలు అంటే మనకి ఇస్తారు, అవి 100 గ్రాములు. తర్వాత పెసలు, భావంచాలు 1 కేజీ ఉంటే పెసలు కూడా 1 కేజీ వేసుకోవాలి. ఖర్చూరాలు అనేవి 100 గ్రాములు వేసుకోవాలి. ఇవి వేసుకుని దేనికి అవి విడివిడిగా పౌడర్ చేసుకుని తర్వాత ఇవన్నీ కలిపేసుకుని 3 మనం స్నానం చేసేటువంటి ఒక 10 నిమిషాల ముందర బాడీ అంతా అప్లై చేసేసుకుని తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని దీన్ని స్నానానికి బాత్ పౌడర్ కింద వాడుతూ ఉంటే వాళ్ళకి చాలా ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది. చర్మం థిక్నెస్ అనేది రాదు. తర్వాత ఇలాగ మనం బాత్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. అదే ఇప్పుడు లోపలికి తీసుకోవడానికి కూడా ఒక మందు చెప్తాను మీకు. అదేంటంటే భావాంశాలు అనేవి 1 కేజీ తీసుకుంటే, తర్వాత ముడి నువ్వులు కూడా 1 కేజీ తీసుకోవాలన్నమాట. భావాంశాలు 1 కేజీ, ముడి నువ్వులు 1 కేజీ. ఈ 2 కూడా సెపరేట్గా పౌడర్ చేసుకుని ఇవి కలుపుకుని కుంకుడు గింజంతా ఉండ చేసుకుని ప్రతిరోజు ఉదయం ఆ ఉండని మనం వేసుకోవాలన్నమాట. కనీసం ఇది 6 నెలల నుంచి సంవత్సరం పాటు దీన్ని మనం మింగుతూ ఉండాలన్నమాట. ప్రొద్దుటే మింగుతూ ఉంటే కూడా చాలా ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బాత్ పౌడర్ అనేది పైకి అప్లై చేయాలి. అలాగే ఈ లోపల చెప్పినటువంటి మందు కుంకుడు గింజ మోతాదులో లోపలికి వేసుకోవాలి. అలాగే పటికను శుద్ధి చేసి మనం ఆ చర్మంలో ఎక్కడైతే మనకి ఆ పొలుసుగా విడిపోతూ ఉందో అక్కడ రాసుకోవాలి. ఈ పటికను శుద్ధి ఎలా చేయాలి అంటే పటికను పొడి చేసేసి ఒక ఇనప మూకుడు తీసుకుని ఆ మూకుడిలో పటికని వేయాలన్నమాట. వేసి
మంట పెడితే కింద ఆటోమేటిక్గా మీకు అది ఆ మంట అనేది దానికి తగిలే నీరులా మారిపోతూ ఉంటుందన్నమాట. ఆ నీరులాగా మారిపోయిన పటికను మరలా పక్కన తీసి దాన్ని చల్లారబెట్టి అప్పుడు ఆ పొడిని మనం నీటితో కలిపి దానికి అక్కడ మన చర్మం దగ్గర ఎక్కడైతే మనకి సోరియాసిస్ కనిపించిందో అక్కడ దాన్ని అప్లై చేయడం మూలంగా కూడా చాలా బాగా ఈ సోరియాసిస్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ పటిక అనేది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మరి ఒక ఔషధం చెప్పుకుందాం. ఇది మనకి దీని పేరు ఏంటంటే కుప్పింట ఆకు అని మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. ఈ కుప్పింటాకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ కుప్పింటాకుని మనం ఒక గుప్పుడు ఆకు తీసుకుని అలాగే ఒక 10-15 మిరియాలు అందులో వేసుకుని తక్కువ మొత్తంలో ఉంటే తక్కువ చేసుకోండి, ఎక్కువ మొత్తంలో శరీరం అంతా ఉంటే ఇంకా ఎక్కువ చేసుకోండి మీరు. ఓకే, దాన్ని దంచేసేసి దాన్ని పసరు తీసి మనం శరీరానికి అప్లై చేసుకుంటే కూడా చాలా బాగా తగ్గుతూ ఉంటుంది. ఇది కాకుండా ఊడుగాకు రసం, తర్వాత ఈ ఊడుగాకు రసాన్ని తీసి మనం గంజి నీళ్ళతోటి కలిపి దీన్ని కూడా మన శరీరానికి అప్లై చేసుకోవడం మూలంగా కూడా బాగా తగ్గుతుంది. అలాగే దిర్శనాకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సోరియాసిస్ నిర్మూలనలో. మా వైద్య వెల్నెస్ సెంటర్ ఏలేడుపాడు శాఖలో నేను మంగళవారం, బుధవారం, గురువారం అక్కడ ఉంటాను. ఏలేడుపాడు అంటే వెస్ట్ గోదావరి తండుగ దగ్గర ఉన్న వైద్య వెల్నెస్ సెంటర్లో ఉంటాను. అదే రకంగా హైదరాబాద్లో అయితే శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఇక్కడ అందుబాటులో ఉంటాను. స్వస్తి.